వలస కూలీలు, వలస జీవితాలు. ఇండియాలో పేరు మోగుతున్నటువంటి ఇండియా రాజకీయం అభివృద్ధి గురించి. మరి అంతగా ఇండియా అభివృద్ధి చెందుతుంటే బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఇలాంటి సిటీలకు వలస జీవితాలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటో తెలియదు. మన ఇండియా అభివృద్ధి చూస్తుంటే డే బై డే ఆ మాటకు ఉన్నటువంటి ప్రాచుర్యం మరి చేతలలో కనిపించటం లేదనో ఈ వలస జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ యొక్క వలస జీవితాలు వేరే రాష్ట్రాలలో జీవితం వెళ్ళదీస్తుంటే అక్కడ యాక్సిడెంట్లు, తగలబడిపోవటాలు, మిషనరీ ఫెయిల్యూరు ఈ విధంగా ఉన్నటువంటి వారి జీవితాలు. మరి ఇదంతా డెవలప్ అయ్యేది ఎప్పుడు, ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఆయా రాష్ట్రాల్లో పని కల్పిస్తే వాళ్ళు అక్కడే ఉంటారు, వేరే రాష్ట్రాలకు పోరు. వలస జీవితాలు అనేటటువంటివి ఉండవు. ఉత్తరప్రదేశ్ నుండి ఆంధ్రాకు వచ్చి వరి నాట్లు వేయటం జరుగుతుంది, ఫ్యాక్టరీల్లో పనిచేయటం జరుగుతుంది. రావద్దని అనట్లేదు, చేసుకోవద్దని అనట్లేదు, వారి జీవితాలు ఒక రకంగానే ఉంటాయి అని దాని అర్థం. ఇన్ని వలస జీవితాలు పెట్టుకొని ఇండియా పైకి పోతుంది, పైకి పోతుంది అనేటటువంటి రాజకీయ శబ్దాలు. ఆలోచించండి వీటి గురించి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.